హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ యాంకర్ సింగర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మనకు ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు మల్కాజ్గిరి నుంచి సింగర్ రావడం జరిగింది. సో తన పాటలు ఏంది అనేది చిన్నగా ఉంది, మరి గొంతు మనిషి చూసైతే కిందే ఉంది, పాటలు ఎంత ఉన్నాయో చూడాలి. మరి ఆ గొంతు వింటేనే కదా మనకు తెలిసేది. సో మరి ఎవరైనా ఇంకెందుకు ఆలస్యం ఎదురు చూసేది, తననే తెలుసుకుందాం. నమస్తే చెల్లె. నమస్తే అక్క. బాగున్నావా? బాగున్నాక్క. బాగా మల్కాజ్గిరి కదా మనది. ఎక్కడ మల్కాజ్గిరిలో? వినాయక్ నగర్. వినాయక్ నగర్. సో వినాయక్ నగర్ నుంచి రావడం జరిగింది ఇక్కడికి. సో ఏం పేరు? మమత. మమత. ఓ సూపర్ నేమ్ మమత. పాటలు పాడాలని ఇంత ఎందుకు అనిపించింది నీకు? ఆగంలో వచ్చేసిన పాటలు పాడాలని. మేడం నేను చిన్నప్పటి నుండి సాంగ్స్ పాడతాను మేడం. నా ఊహ తెలిసిన కాంచాలి సాంగ్స్ పాడతాను. 3rd క్లాస్ 4th క్లాస్ నుంచి పాడతాను. అవునా? ఓకే. మరి ఎక్కడైనా పార్టిసిపేట్ చేసినావా? ఎక్కడ చేయలేదు మేడం. ఇంతకు ముందు ఒకసారి సార్ వాళ్ళు అడిగితే నేను అన్న సోషల్ మీడియా అంటే ఏంటో తెలుస్తారు, అందుకే రాలేకపోయినా నేను. అందుకే ఇప్పుడు మీరు కళ్ళు అనిపించారు కదా, అందుకే వస్తున్నా సార్. ఖచ్చితంగా పాల్గొంటానని చెప్పి సార్తో స్కూల్లో ఇట్లా ఎక్కడ బాగాలేదా? పాడిన స్కూల్లో కూడా స్టేజ్ల మీద అని ఇంకా ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉంటే సార్ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఏదన్నా ఫంక్షన్ ఉన్నా ఏదన్నా పార్టీ ఉన్నా అరే మమత ఉంది, మమతని పిలవాలా. నేను లాస్ట్ మూమెంట్ లో పోయినా కూడా ఫస్ట్ ప్రైజ్ తనకే వస్తది, నేను పోకపోతేనే నెక్స్ట్ ఏదన్నా ఉంటే వెతుక్కోవాలన్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. అమ్మ అంతగానం పాడతావా? నాకు నిజంగా తెలియదు నువ్వు ఎంతగానం పాడతావో. నువ్వు చెప్తుంటే ఇంకా ఆలస్యం చేయకుండా ఇక నీ పాటలు వినాలి అనిపిస్తుంది. సో మొట్టమొదటిగా మీ అమ్మ పాటలు బాగా ప్రోత్సహించింది అన్నావు కదా, సో అమ్మ మీద ఒక పాట పాడు, సరేనా? కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తం ముద్దయి ఎదిగినప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము వేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మానిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శోముల సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమునా, అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దున లేచి నీ నామములు తలచి నిన్ను పూజించిన నీ రుణం తీరునా అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. పచ్చి బాలింతై వెచ్చాలు మింగుతూ వల్లు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మి కక్కి ఎరిగిన కొద్ది గుడ్డాల పిండేసి సాకిళ్ళు అమ్మళ్ళు సబ్బోలు ఎరుగును. చిన్న నోట అమ్మని అంటే గావురంగానే మారాము చేస్తే గావురంగా అమ్మ సింపాని గిల్లి ముద్దాడి సంకలో ఎత్తుకుంటుంది. సో అమ్మ పేరు ఏం పేరు? అమ్మ పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి మమత నీ పేరు. సో మరి అమ్మ నీకు పాటలకు ఎందుకు పాడాలని ఒకటే ప్రోత్సహిస్తుంది? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను వాడతా కాబట్టి, అమ్మ నీ వాయిస్ బాగుంది బిడ్డ, నువ్వు ఒక స్టేజ్ కి రావాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి బతకాలి, ఎవరి మీద ఆధారపడకుండా అన్నట్టు అమ్మ కళ ఒకటి నెరవేర్చింది అన్నవుతా. ఒకటి నేను ఇంట్లోకి వచ్చిన కదా అన్నట్టు నాకు కూడా హ్యాపీగా ఉంటది, నేనంటూ ప్రపంచానికి తెలుస్తా కదా అన్నట్టు. అంతే మేడం, అంత మించి ఏం లేదు. అంతే. సో నైస్ మమత. ఇప్పుడు ఏం చదువుకున్నాను? నేను 10th చదువుకున్నాను. 10th కంప్లీట్. 10th ఇంకేం చదవాలి? ఎందుకు ఆపేసినావు మరి స్టడీ? అమ్మకి హెల్త్ బాగాలేకుండా మేడం, అందుకని ఆపేసిన. నాన్న ఏం చేస్తారు? నాన్న ఇక నాకు పుట్టి నుండి నాన్న తెలియదు మేడం. నాన్న అమ్మని వదిలేసి వెళ్ళిపోయిండు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అమ్మని తీసుకుపోయి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టేసుకోరు. ఇక నేను పుట్టడం అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నే పుట్టా. నాకు ఇక అమ్మమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళే ప్రపంచం అయిపోయారు. నాన్న ఇంకా నానమ్మ తాత ఏం లేవు. నానమ్మ వాళ్ళ ఇంటికి పోతాం, అంటే రిలేషన్ లాగానే పోతాం. ఇక అది మా సొంత ఊరు అన్నట్టు ఏం పోకపోతుంది. మరి డాడీ ఉన్నాడు అక్కడ? డాడీ ఉన్నాడు. డాడీ ఆయన ప్రపంచాల మీద దేశాల మీద అట్లా పోయేటవాడు. నువ్వు చూడలే మీ నాన్నని? అంటే నాన్నని చూసిన, కాకపోతే నా ఊహ తెలిసినాక నాన్న కొద్ది రోజులకు వచ్చింది. నేను 8th క్లాస్ 7th క్లాస్ అట్లా ఉన్నప్పుడు నాన్న వచ్చేది.
అప్పటిదాకా ఇంకా నువ్వు చూడలే. చూడలేదు ఇక. మరి ఇప్పుడు మాట్లాడతాడా? లేదు మేడం, చనిపోయింది. చనిపోయిందా? మరి నానమ్మ వాళ్ళు బాగా చూసేది అయితే. నానమ్మ వాళ్ళు బాగా చూసేది. నానమ్మ వాళ్ళు, మేనత్త వాళ్ళు గ్రేటే. చూడు మీ నాన్న లేకున్నా అట్లా ఇప్పటికైనా చూస్తారు మేడం. చాలా great. మీ నాయనమ్మ మీ తాత కూడా ఇక అక్కడికే పోతా. మీ నానమ్మ మీ తాత మీ మామ మీ మేనత్తలు అన్నావు కదా, సో మీ మేనత్తలు గ్రేట్. ఇప్పటికి కూడా చూస్తారు మేడం. పోతే చిన్న పిల్లని చూసినట్టే చూస్తారు. అంతే. ఎంత మంది రే? మీ ఒక్కదానివేనా? నేను ఒక్కదాన్ని మేడం. మా అన్న చనిపోయిండు. అన్న. నీకు అన్న ఉండేనా? నాకు అన్న చనిపోయిండు. చిన్నప్పుడే చనిపోయిందా? ఇప్పుడు లేదు మేడం, మొన్న 4 years 5 years అవుతుంది. 10th వరకు చదివినావు కదా. ఎడ్యుకేషన్ మీద ఏమన్నా పాటలు వస్తాయా? ఏం పాట పాడతాను? నేను 8th class లో వాడిన సాంగ్. నువ్వే సొంతంగానా? సొంతంగా వాడినా. రాసుకున్నావా? రాసుకొని వాడినా. పాటలు కూడా రాస్తావులే? రాస్తా మేడం. ఓ గ్రేటే. నాకు తెలియదు నువ్వు పాటలు రాసావు అన్న విషయం నాకు తెలియదు. రాసా నేను. ఎన్ని రాసావు? నేను 8th class లో ఒకటి రాసా. మొన్న ఒకటి రాసాను మేడం, 1 year back. సరే పాడు, నువ్వు రాసిన పాట. చదువులు నేర్పి బ్రతుకులు దిద్దిన సారుకే మా వందనం. బుద్ధి చెప్పి మము బుజ్జయించిన సారు ప్రేమకే వందనం. మా గురువు ప్రేమకే వందనం. గుండె గూటిలోలే గువ్వ పిట్టలోలే సాదుకున్నవయ్యా, మమ్ములాదుకున్నవయ్యా. ఓసారు మా మట్టి గుండెలోన ఊహల ఊసులు నింపావు. మా బ్రతుకు ఉప్పు మీద జ్ఞానం తరువులు పాడావు. చదువులు నేర్పి బ్రతుకులు దిద్దిన సారుకే మా వందనం. బుద్ధి చెప్పి మము బుజ్జయించిన సారు ప్రేమకే వందనం. మా గురువు ప్రేమకే వందనం. పల్లెటూరి వాళ్ళం మేము, పూరి గుడిసెలోళ్ళం. అరక బట్టి దున్నే బుడ్డ జీతగాళ్ళమయ్యా. గోస తెలుసుకున్నావు, మా భాష నేర్చుకున్నావు. మా తెలివిని అందేటి గొప్ప భాషను నేర్పావు. ఓసారు మా మట్టి గుండెలోన ఊహల ఊసులు నింపావు. మా బ్రతుకు ఉప్పు మీద జ్ఞానం తరువులు పాడావు. చదువులు నేర్పి బ్రతుకులు దిద్దిన సారుకే మా వందనం. బుద్ధి చెప్పి మము బుజ్జయించిన సారు ప్రేమకే వందనం. మా గురువు ప్రేమకే వందనం. బాగుంది పాట. అంత 8th class లో ఎట్లా వచ్చింది నీకు ఇంత మంచి పాట రాయాలనే ఆలోచన? ఇక సార్ వాళ్ళు అన్నారు మేడం, ఇక చదువు మీద కూడా ఏదన్నా ఒక సాంగ్ కొత్తగా తీసి రాయాలిరా, ఇప్పుడు యాన్యువల్స్ డే ఉంది కదా అంటే సరే సార్ అని చెప్పి నేను మా ఫ్రెండ్స్ కూర్చొని అక్షరాలన్నీ పదాలన్నీ రాసిన. ఈ రాగం ఎట్లా తీసుకున్నావు? ట్యూన్ ఎట్లా తీసుకున్నావు? మరి అంటే ఆ క్లాస్ లో నాకు తెలిసి అంత చిన్న ఎప్పుడైపోయింది 10th? నా 10th ఆల్మోస్ట్ 9 years 10 years అవుతుంది మేడం. 10 years బ్యాక్ నీకు అంత నాలెడ్జ్ వచ్చిందంటే 10 years అంటే అదొక 2 years 12 years బ్యాక్ నీకు పాట మీద రాయాలనే అవగాహన వచ్చిందంటే నార్మల్ విషయం కాదు అది. మరి నీకు ఎవరన్నా సజెస్ట్ చేసిరా ఈ పాట టైప్ ఉండాలని ఎవరన్నా చెప్పిరా లేకపోతే? లేదు మేడం, ఎవరు చెప్పలేదు. మా ఫ్రెండ్ ఒక ఆమె ఉండే, తన పేరు కూడా మమత, శ్రీలత అని ఉండే. మేము ముగ్గురం కూర్చొని చదువు మీద ఎట్లా రాద్దాం ఏంది అనేసుకొని అంటే లేదు ఇట్లా రాద్దాం, ఇట్లా ఉంటే బాగుంటది అనేసి అంటే సరే అని చెప్పేసి రాసిరు. మరి రాసి ఎట్లా ఆదరణ వచ్చింది? నువ్వు అంత మంచి పాట రాసావు, పాడితే ఎంత ఆదరణ వచ్చింది? బాగా వచ్చిందా? చాలా బాగా వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ వాళ్ళు. నీకు బాగా సపోర్ట్ చేసిన సార్ పేరు ఏంటి? ప్రసాద్ సార్, రాజేష్ సార్ అని బాగా సపోర్ట్, నాయక్ సార్ అని. వాళ్ళకి ఏమైనా స్పెషల్ గా రాసిన పేర్లతోటి? వాళ్ళకి పేర్లతో అంటే ఏం రాయలేదు. అంత బాగా రాసావు. సో మంచి పాట వినిపించినరా? సూపర్ నైస్, చాలా బాగా పాడారు. సో మరి ఈ జానపద పాటలు వస్తాయా? ఇంకేమన్నా ఇంకా సామాజిక పాటలు వస్తాయా నీకు? సినిమా పాటలు ఇట్లా వస్తాయా? సినిమా సాంగ్స్ ఏ సాంగ్ బాగా పాడతావు? అన్ని పాడతాను. అన్ని? నేను అడిగింది పాడతావా? చెప్పండి. మరి పాడకపోతే
పాడతాను మేడం, చెప్పండి. అన్ని వస్తాయి నాకు అట్లా వస్తే మాత్రం పాడతాను, రాంది అంటే ఇక పాడాలి. అవునా? ఓకే, నైస్. నీ కాన్ఫిడెంట్ కి సూపర్. నీ కాన్ఫిడెంట్ చూసిన అది వచ్చినా రాకున్నా నేను పాడతాను చూసిన, బక్కగున్నా నీ పట్టుదల చాలా గట్టిగా ఉంది. సో నీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి? నేనున్నాను. నేను నాలోకి వెళ్ళి పాడొకటి.